హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకు జీకే సంబంధించిన కొన్ని బిట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భారతదేశపు నదులు, నగరాలు, రాష్ట్రములు, దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మనకి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నదులు ఉన్నాయన్నమాట. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది చూద్దాము. అలహాబాద్ వచ్చేసి గంగా యమున సంగమం. ఈ గంగా నది యమునా సంగమం అలహాబాద్ అని మనకి ఒక ఐడియా అనేది ఉన్నదన్నమాట. తర్వాత అహ్మదాబాద్ అనగానే ఏంటంటే మనకి శబర్మతి, అంటే అహ్మదాబాదులోని శబర్మతి దగ్గరే గాంధీజీ ఆశ్రమం కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట. శబర్మతి నది పక్కనే గాంధీ గారి ఆశ్రమం ఉంది. అందుకని మీరు అహ్మదాబాద్ అనేది గుజరాత్ స్టేట్లో ఉంది. అక్కడ శబర్మతి అనేది వెంటనే ఒక ఐడియా రావాలి మీకు. తర్వాత ఆగ్రా అనగానే యమునా నది ఆగ్రాలో ఉందని, ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి యమునా నది వెళ్తుందని మీకు ఒక ఐడియాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కటక్ అనగానే మహానది గుర్తు రావాలి. ఇక్కడ ఎట్లా గుర్తొస్తుంది? మా గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్ కామా ఉంటుంది కదా. కానంగానే మహా నది కటక్ అంటే టక్కనని ఆపినట్టుగా గుర్తుపెట్టుకోండి. మా మీద మహానది గుర్తుపెట్టుకోండి. తర్వాత కలకత్తా హుగ్లీ అనగానే హుగ్లీ మనకి కోహ్లీ ఉన్నాడు చూడు, కోహ్లీ అన్నట్టుగా కొంచెం పేరు కలుస్తుంది కాబట్టి కలకత్తా అనగానే అదే కోహ్లీ లాగా హుగ్లీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత గౌహతి బ్రహ్మపుత్ర. నెక్స్ట్ ఢిల్లీ యమున, ఇందాకనే చెప్పుకున్నాం. తిరుచునాపల్లి కావేరి, తెక్క గుర్తుపెట్టుకోండి. తీకి కా అనమాట. నాగ్ గోదావరి, నాసిక్ అనగానే గుర్తు రావాలి. గోదావరి. నెల్లూరు పెన్నా, ఇటుపక్క పెన్నాలో నా ఉంది, నెల్లూరు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పాట్నా గంగ, పగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మధురాలో మాయ అంటే యమున. ఈ విధంగా కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే అక్కడ పేపర్లో సరిగా గుర్తుండదు. నెక్స్ట్ వచ్చేసి మధురై అనగానే రై అని ఉంది కదా, గై అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజమండ్రి గోదావరి. రాజమండ్రి అంటే గోదావరి పుష్కరాలు, గోదావరి అని మనకి అన్నీ తెలిసిన విషయమే. తర్వాత లక్నో అని లగాయిత్తు, గోమతి. వారణాసి అంటే గంగా, కాశీ మనం తెలుసు అనమాట. విజయవాడ అంటే కృష్ణ మనకు తెలిసింది. శ్రీనగర్ జీలం అనమాట, శ్రీజ గుర్తుపెట్టుకోండి. అప్పుడు శ్రీనగర్ అనగానే జా గుర్తొచ్చింది. తర్వాత సూరత్ తపతి. నెక్స్ట్ సూరత్లోనే తా ఉంది లాస్ట్లో, తపతి గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ అంటే మూసి అనమాట. ఆ విధంగా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా భారతదేశపు నదులు, నగరాలు, రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. మీరు నార్మల్గా తిరుచునాపల్లి అనే కావేరి, నాసిక్ అంటే గోదావరి అట్ట బట్టి వేసినట్లయితే మీకు గుర్తుండదు. ఇందాక చెప్పాను కదా, అంటే నాసిక్ అంటే గోదావరి. ఈ విధంగా అటొక అక్షరం ఇటొక అక్షరం తీసుకుని, లేకపోతే మధ్యలోనో అటుపక్కో ఇటుపక్కో. నెల్లూరు అంటే పెన్నా అని చెప్పాం, పెన్నాలో నా ఉంది నెల్లూరు అని చెప్పేసి. ఈ విధంగా నెపం గుర్తుపెట్టుకోండి. నెల్లూరు అనగానే పెన్నా అని గుర్తొస్తుంది. ఏబిసిడిలో మీకు ఆప్షన్లో ఆ విధంగా గుర్తుంటుంది. ఏదో ఒక అక్షరమో ఇటక్షరమో గుర్తుపెట్టుకోవాలి, కానీ మొత్తం గుర్తుపెట్టుకున్న లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి అన్నిటి మీద గుర్తుండదు. అందుకని చెప్పేసి ఏదో ఒక అక్షరం తీసుకొని కనెక్షన్ చేసుకోండి. అప్పుడు మీకు మైండ్లోకి వెంటనే గుర్తొస్తుంది. నెల్లూరు అనేది పగా నెపం అని గుర్తుపెట్టుకున్నాను అనుకో, ఓహో పెన్నా నది అని. పాట్నా అంటే గంగ అంటే పగ, అంటే ఓహో పాట్నా అనగానే పగ కదా, గంగా నది గుర్తొస్తుంది. మధురై మాయ అంటే ఓహో యా ఉంది కాబట్టి యమునా వస్తుంది కదా, మధురై అంటే యమునా కాబట్టి. ఈ విధంగా ఏదో ఒక అక్షరం తీసుకొని గుర్తుపెట్టుకుంటేనే మీకు లాస్ట్ ఎగ్జామ్స్లో గుర్తుంటాయి. కానీ ఏదో వరసన చదువుకుంటూ పోతే, లేకపోతే సైంటిఫిక్గా అర్థం చేసుకొని చదువుకోవాలన్నా కానీ కష్టంగా ఉంటుంది. ఏదో ఒక వర్డ్ తీసుకోవటం, లింకప్ చేసుకోవటం, ఏబిసిడీలు అనేది వాటిల్లో గుర్తుపట్టడం. ఆ విధంగా ఎంట్రన్స్ రాస్తేనే మీకు టైం సేవ్ అవుతుంది.